హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. తెలంగాణలో పోస్టుల భర్తీకి మెరిట్ని పాటించరా? విద్యా వాలంటీర్లను గురించినటువంటి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో గులాబీల బేరం. ఈ విషయం చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఉద్యోగ సంఘాలతో గులాబీల బేరం. ఎందుకంటే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ప్రభుత్వం ఉద్యోగుల్ని వారితో బేరసారాలు ఆడుతుంది, మరి ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆ విషయాలు మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం అనమాట. సో ప్రతి వివరాన్ని మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అయినటువంటి ఆప్షన్ని సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి ప్రతి జెన్యూన్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా వస్తాయి. ఓకే, సో మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణలో పోస్టుల భర్తీపై మెరిట్ పాటించరా? ఈ దిశ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అండి. ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దరఖాస్తులు, అధికారులు మెరిట్ పట్టించుకోవటం లేదన్న ఆందోళన, అవసరమైతే కోర్టుకు వెళ్తామంటున్నటువంటి వైనం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు విడుదల చేసిన రిక్రూట్మెంట్ తీరులో భారీగా అవకతవకలు జరిగినట్లుగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెరిట్ లిస్టుతో పాటు ఎక్స్పీరియన్స్ పరిగణలోకి తీసుకొని రిక్రూట్మెంట్ చేయాల్సిన అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించలేదని, దీనిపై కోర్టుకు వెళ్తామని పలువురు అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. నోటిఫికేషన్లలో గందరగోళం, అర్హతలను బట్టి క్యాండిడేట్లను సెలెక్ట్ చేయలేదని, నోటిఫికేషన్ విడుదలలో సైతం అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా విమర్శలకు తావిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. 2016 సంవత్సరం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అర్హతలకు ప్రస్తుతం అడిగిన అర్హతలకు ఎటువంటి పొంతన లేకుండా ఉందని, అర్హత ఉన్నవారిని ఎంపిక చేయలేదని, అధికారులను మెరిట్ లిస్టు అడిగినా ఇవ్వడం లేదని పలువురు వాపోతూ ఉన్నారన్నమాట. అంటే ఏదైతే రీసెంట్గా రిలీజ్ అయిందో వైద్య శాఖకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నోటిఫికేషన్, సో దానికి సంబంధించి మరి అప్లికేషన్ పెట్టుకున్నారు. పోస్టులు సంబంధించి గైడ్లైన్స్ వచ్చాయి. సో ఆ మెరిట్ లిస్ట్ను ప్రకటించినప్పుడు ఆ మెరిట్ లిస్టులో చాలా అవకతవకలు ఉన్నట్లుగా, ఏవో పాతకాల 2016లో ఉన్నటువంటి కొన్ని ప్రతిపాదనలు తెర మీదకు తీసుకొస్తూ ఉన్నట్లుగా వారు అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అటువంటి అప్డేట్స్ అన్నీ ఏం లేవు. నోటిఫికేషన్లో ఉన్నటువంటి అర్హతలు వివరాలు ఒక రకంగా ఉన్నాయి, మీరు చూపిస్తున్నటువంటి వివరాలు ఒక రకంగా ఉన్నాయి. మరి ఎందులో అవకతవకలు ఉన్నాయి, మరి ఏవేవో తెలియనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. మాకు మెరిట్ లిస్ట్ చూపించండి డీటెయిల్డ్గా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నా కానీ మరి అధికారులు చూపించకుండా ఉంటున్నారు. కాబట్టి మరి ఇందులో ఖచ్చితంగా ఏదో మోసం ఉంది, కాబట్టి దీన్ని మీరు చూసి సరైనటువంటి న్యాయం చేయాలని మరి వాళ్ళు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే జిల్లా వ్యాప్తంగా పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 3 స్టాఫ్ నర్స్ పోస్టులు, 279 మంది, ఒక ల్యాబ్ మేనేజర్, 41 మంది. సో ఇట్లాగ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో అయితే మెరిట్ లిస్ట్ని పాటించకుండా మరి వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి ఇచ్చారు అన్నటువంటి అభిప్రాయంలో మరి అభ్యర్థులు ఉన్నారు. కనుక అర్హులకు న్యాయం చేయాలి అని మాత్రం వారు అడుగుతూ ఉన్నారు. సో ఇది ఇలా ఉంటే విద్యా వాలంటీర్ల గురించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ అంటే, విద్యా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మరి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చేవెళ్లలో విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలల్లో బలోపేతంలో విద్యా వాలంటీర్ల పాత్ర ప్రముఖమన్నారు. కరోనా కాలంలో జీతాలు రాక విద్యా వాలంటీర్ల కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం మమ్మల్ని వెంటనే రెన్యువల్ చేసి 12,000 విద్యా వాలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సో ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం అయితే జరిగింది. కాబట్టి విద్యా వాలంటీర్లు మనకు తెలిసినటువంటి విషయమే, 12,000 పోస్టులు అయితే ఉండబోతూ ఉన్నాయి. మరి వీళ్ళైతే గత సంవత్సరం వరకు కొనసాగినటువంటి వారు మరి మమ్మల్ని రెన్యువల్ చేయండి అని చెప్పేసి మరి వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. అయితే వారిని రెన్యువల్ చేస్తారా, మరి కొంతమంది
టెట్ క్వాలిఫికేషన్ వగైరా ఇవన్నీ కూడా టైం ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని మరి క్రొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. అయితే ఇది ప్రస్తుతం 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇప్పుడు ఏదైతే ప్రారంభించారో ఈ విద్యా సంవత్సరానికి మరి మే నాటికల్లా ముగియబోతుంది కాబట్టి ఈ 3 నెలల కాలం మాత్రమే కాబట్టి ఈ సంవత్సరానికి మరి గత కాలంలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని రెన్యువల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనతోటి చెయ్యాలి అన్నటువంటి అభిప్రాయంతో మరి ఈ అధ్యక్షులు అంటే విద్యా వాలంటీర్ల యొక్క సంఘం అధ్యక్షులు మరి వారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే రానున్న విద్యా సంవత్సరానికి మాత్రం నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలను సేకరిస్తే జీఈఓలు విద్యాశాఖకు పంపిస్తూ ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. మరి దాని గురించినటువంటి వివరాలు ఇంకా వెలువడవలసి ఉంది. సో ఈ విధంగా విద్యా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేటువంటి అప్డేట్ ఈరోజు మనకు రావటం జరిగింది. ఇక ప్రాముఖ్యంగా మనం చూసుకుంటే ఉద్యోగ సంఘాలతో గులాబీల బేరం అనేటువంటి మ్యాటర్ రావటం జరిగింది. మండల ఎన్నికల్లో సపోర్ట్ చేయాలంటూ మంత్రులతో రాయబారం. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయాలంటూ మంత్రులతో రాయబారం పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే పీఆర్సీ అంటూ హామీలు, ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పీఆర్సీ పెంచుతామనేటువంటి హామీలు ఇస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగులు మరి వాళ్ళు ఎటు తేల్చుకునేటువంటి స్థితిలో ఉన్నట్లుగా ఓటేయాలని చెప్పేందుకే జంగుతున్న జేఏసీ. కాబట్టి వివరాల్లోకి మనం వెళ్తే మండల ఎన్నికల వేళ అధికార పార్టీ బేరసారాలకు పదును పెడుతుంది. ఇప్పటిదాకా ఉద్యోగులతో అవసరం లేదన్న చందంగా వ్యవహరించిన అధికార పార్టీ ఇప్పుడు మళ్ళీ మనం ఒకటే స్లోగన్ ఇస్తోంది. ఇప్పటికీ పీఆర్సీ అంశంలో అగ్గిమండుతున్న ఉద్యోగులు గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పెద్దలు మరోసారి రంగంలోకి దిగుతూ ఉన్నారు. పార్టీ అధిష్టానంతో పాటు కొంతమంది మంత్రులతో రాయబారం నడుపుతుంది. మండల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలంటూ చెబుతుంది. ఇప్పటికే ఉద్యోగ జేఏసీ ముఖ్య నేతలతో మంత్రులతో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగ సంఘాల జేఏసీ మాత్రం వణుకుతుంది. ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగుల్లోకి వెళ్ళి అధికార పార్టీకి అనుకూలంగా ఓటేయాలని చెబితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఉద్యోగ జేఏసీకి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. మనమంతా ఒక్కటే కదా అంటూ మరి అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలతోటి మంచి కబుర్లు చెప్పి వాళ్ళని ఈ విధంగా స్లోగన్ ఇస్తూ మరి వాళ్ళని మభ్యపెడుతున్నట్టుగా మనకి కంపల్సరీ క్లియర్గా అర్థమవుతుంది. ఓటు వేయమంటే తిరుగుబాటే. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతూ ఉన్నారు. మండలి ఎన్నికల్లో తమ ప్రతాపం చూపించాలనే పట్టు మీద ఉన్నారు. టీఎన్జీ ఎన్నిక ఇటీవల పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలు ఉద్యోగ వర్గాల నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యింది. మరి వ్యక్తం కాకపోతే ఎలాగుంటుంది? ఖచ్చితంగా మరి వాళ్ళు పీఆర్సీ పెంచట్లేదు, ఉద్యోగుల ప్రమోషన్స్ గురించి కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగట్లేదు, ట్రాన్స్ఫర్స్ విషయాలు కూడా ముందుకు తీసుకొని పోవట్లేదు, మరి ఎప్పటికప్పుడు డిలే చేస్తూ ఉన్నారు. మరి వీరికి అవసరం వచ్చినప్పుడు మాత్రం మనం ఒకటే అంటే అది కరెక్ట్ కాదు కదా అనేటువంటి అభిప్రాయంలో ఉద్యోగ సంఘాలు మరి కింది స్థాయి వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం సహజమే. అంటే పై స్థాయి వాళ్ళు మరి వారితో మంత్రి వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు మరి రాయబారం నడుపుతూ ఉన్నారు కాబట్టి పై వాళ్ళు ఇన్ కేసు కన్విన్స్ అయితే అవ్వచ్చేమో. అయితే వాళ్ళు పై వాళ్ళు వచ్చి కింది వాళ్ళతో చెప్పాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే కింది వాళ్ళు కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు, వాళ్ళు బతుకులు ఈడుస్తూ ఉన్నారు, వీళ్ళు ఇచ్చే హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవ్వడం సాధారణమే కదా. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మరి అటువంటి దిశగా మరి ప్రభుత్వం ఏమాత్రం వారికి అనుకూలంగా స్పందించింది, ఆ పనులు ఎంతవరకు నెరవేర్చింది, మరి వాళ్ళు ఆ మాత్రం నమ్మకం కలిగి అడుగులు వేయటానికి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా లేవనెత్తబడతాయి. కాబట్టి మరి ఉద్యోగ సంఘాలతో గులాబీలు బేరసారాలు సాగిస్తూ ఉంది. మరి ఎటొచ్చి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ తోటి మరి మళ్ళీ మీ ముందుకి నేను వస్తాను. సో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకు చాలా థ్యాంక్స్ అండి. సో వీడియో మీరు ఎండింగ్ వరకు చూసి మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.